దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణపై కూడా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. 4వ తేదీ నుంచి వరుసగా 5 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత నెలలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడటంతో దాదాపు 3 వారాలు రాష్ట్రమంతటా వాతావరణం మసకేసింది. సూర్యుడు కనపడటమే గగనమైంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణ అంతటా తేలికపాటి జల్లులతో వాతావరణం మబ్బులు పట్టి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలను అందించడానికి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. రావు, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది? గాయత్రి, దక్షిణ భారతదేశంలో ఋతుపవనాలు విస్తారంగా వ్యాపిస్తున్నాయి. ఈ కదలికలు కూడా చురుగ్గానే ఉండడంతో మళ్ళీ నిన్నగాక మొన్నటి వరకు కూడా వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అన్ని కూడా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ అల్పపీడన ద్రోణి ప్రభావం ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలపై పడుతోంది. ఇప్పుడు దీంతో 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోను, 4 రోజుల పాటు తెలంగాణలోను మబ్బులు కమ్మి ముసిరేసిన విధంగా తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడేటటువంటి అవకాశం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ఇదే విధంగా భారీ వర్షాలు కూడా చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉందని, అయితే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇది అల్పపీడన ద్రోణి విస్తారంగా వ్యాపించి పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు కూడా కొన్ని ఉంటాయని, అయితే ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశాలు కొన్ని చోట్ల, మరి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఉందనేటటువంటిది హెచ్చరించినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అయితే కనుక 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను వానలు వరదలతో భారీ ఎత్తున వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంకా రోడ్లు కూడా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని చోట్ల గ్రామాలకు రాకపోకలకు కూడా స్తంభించిపోయాయి. అవి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో మరోసారి అల్పపీడన ద్రోణి అనేటటువంటిది తెరపైకి రావడంతో మరో ఆందోళనగానే ఉంది. మరి ఇప్పటికే పంటలు వేసుకునే వారికి ప్రస్తుతం వర్షాలు కొంత ఊరట కలిగించిన, మరి ఇంతకు మించిన వర్షాలు కానీ కురిస్తే కనుక రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. మరి దీనికి తోడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యేటువంటి పరిస్థితి నుంచి మరింతగా ఇంకా తగ్గితే చలిగాలులు, ఈదురుగాలులతో పాటు చలిగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. అయితే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలనేటటువంటిది కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరిక. మరి మొత్తం మీద చూస్తే మరి రాబోయే 4-5 రోజులు 2 రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడటంతో పాటుగా చెదురుమదురు వర్షాలు, అలాగే భారీ వర్షాలు, ఈ మొత్తం కూడా మరోసారి వానల నుంచి మరి ఇంకా జనాభా ఇంకా విముక్తి కాలేదేమో అనిపించేటటువంటి పరిస్థితులు అయితే కనుక 2 రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.